గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ రోజు రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసి మామ హే బలవంత్. హే బలవంత్ డైరెక్టర్ బై గోపి అచంద్ర, అలాగే యాక్టెడ్ బై హీరో సుహాస్ అండ్ శివాని నగరం హీరోయిన్. వీళ్ళ కాంబోలో వచ్చిన హే బలవంత్ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందామా. మాట్లాడుకునే మన వీడియో లైక్ చేయండి మామ. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ వల్ల పెట్టుకోవడం మామ. మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం. అయితే మూవీ విషయానికి వస్తే మామ, మూవీ స్టోరీ ప్లాట్ పాయింట్ విషయానికి వస్తే మన హీరోకి చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ నాన్న బిజినెస్ తన బిజినెస్గా ఒక కోర్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటాడు. అయితే వాళ్ళ నాన్నది ఒక చెప్పుకోలేని బిజినెస్, అందుకే బిడ్డని దూరంగా చదివిస్తాడు. చదివించిన ప్రాసెస్లో బిడ్డ మళ్ళీ తిరిగి వచ్చి ఆ నాన్న బిజినెస్నే చెయ్యాలనుకుంటాడు. వాళ్ళ నాన్న ఒప్పుకోవట్లేదు, ఎందుకు నా నాన్న నా బిజినెస్ గురించి రివీల్ చేయట్లేదు అనుకుంటాడు. ఆ ప్రాసెస్లో హీరో తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఎన్జిఓ సంస్థ, హీరోయిన్ ఒక ఎన్జిఓ నడుపుతుంది. ఆ ప్రాసెస్లో బిజినెస్ ఐడియాలు ఇస్తూ ఉంటాడు. బిజినెస్ ఐడియాలు ఇచ్చే ప్రాసెస్లో వీళ్ళ నాన్నగారి ఒక సో అండ్ సో రీజన్స్ వల్ల నాన్నగారి బిజినెస్ ఏంటనేది హీరోకు తెలుస్తుంది. అక్కడ షాక్ అయ్యి సర్ప్రైజ్ అయిపోతాడు. హీరోయిన్కి తెలుస్తుంది, షాక్ అయ్యి సర్ప్రైజ్ అయిపోతారు. ఈ సిచ్యువేషన్లో వాళ్ళకొచ్చే ఒక సంఘటన ఉంటుంది, ఒక షాకింగ్ న్యూస్ ఉంటుంది. ఆ షాకింగ్ న్యూస్ తర్వాత నుంచి ఎలా బయటపడ్డారు, ఆ సినిమా నుంచి ఎలా బయటకు వచ్చారు అన్నట్టు దీని చుట్టూ ఫన్ జనరేట్ చేద్దామని డైరెక్టర్ గారు అనుకున్న ప్రాసెస్లో తీశారు మామ. ఇది ఒక ప్లాట్ ఆఫ్ ద స్టోరీ మామ. దీని చుట్టూ ఫన్ జనరేట్ చేద్దాం అనుకున్నారు. సో అయితే ఈ సినిమాకి ప్లస్ లేండి మైనస్ లేండి అంటే, ప్లస్ వచ్చేసి మామ మన హీరో సుహాస్ ఆ గజిబిజి ఫ్రస్ట్రేషన్ క్యారెక్టర్ బాగానే చేశారు. శివాని నగరం కూడా ఆ ఫ్రస్ట్రేటెడ్ ఆ మూడీ కంపోజ్డ్ క్యారెక్టర్ బాగానే చేశారు. మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి సుదర్శన్ మామ. సుదర్శన్ వచ్చినప్పుడు కామెడీ చాలా బాగా పండింది. వెన్నెల కిషోర్ గారు వచ్చారు కానీ అంత కామెడీ అనిపించలేదు. సో ఇంకా నరేష్ ప్రీవియస్ ఫిల్మ్ దగ్గర వచ్చేస్తే ఈ సినిమాలో కొంచెం కామెడీ తగ్గింది అని చెప్పొచ్చు. కానీ కొన్ని సీన్స్లో పర్లేదు అనిపించారు, మంచిగా అనిపించింది. సో సాంగ్స్ ఓకే మామ, సాంగ్స్ మరి అంత బాగలేవు. బీజిఎం మాత్రం ఈ సినిమా కొంచెం మైనస్ అని చెప్పాలి, బికాజ్ అంత యాప్ట్ అవ్వలేదు. ఇంకో మైనస్కి వచ్చేస్తే సెకండ్ హాఫ్ బాగా ల్యాగ్ అయిపోయింది, ల్యాగ్ చేశారు. అవసరం లేకుండా ఎమోషనల్ సీన్స్ పెట్టారేమో అన్నట్టు నాకు అనిపించింది. బికాస్ ఆ ఎమోషనల్ సీన్స్కి ఎవరో కనెక్ట్ అవ్వలేదు. నేనైతే కనెక్ట్ అవ్వలేదు, హాల్లో కూడా చూసి ఎవరో కనెక్ట్ అవ్వలేదు అనిపించింది. ఎవరో కనెక్ట్ అవ్వరు కూడా అనిపించింది. అయితే ఇంకోటి ఆ కోర్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని జస్టిఫై చేయడానికి చాలా ట్రై చేశారు మన సినిమాలో. ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ట్రై చేశారు, కానీ ఎవరికి అది కనెక్ట్ అవ్వదు. ఆ జస్టిఫికేషన్ అనేది కరెక్ట్ అవ్వదని నాకు అనిపిస్తుంది. బికాస్ ఫైనల్గా హీరో ఆ బిజినెస్ అయితే మార్చాడు, అది గుడ్ పాయింట్. అది కూడా మార్చకపోతే ఈ సినిమా ఖచ్చితంగా కొంచెం నెగిటివ్గా వెళ్ళాడు అని నాకు అనిపించింది. అయితే ఇంకోటి ఈ సినిమాకి టైటిల్స్ మార్చి చాలా మంచి పని చేశారు. మార్చకపోతే చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. బికాస్ నాకు తెలిసి ఆ కోర్ పాయింట్ హీరోకి అది సూట్ అయ్యే పేరు. హే భగవాన్ అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు, ఏంటి దేవుడా నాకు ఇలాంటి సిచ్యువేషన్ అని. అది కోర్ పాయింట్, ఆ టైటిల్ పెట్టడం మంచిదే, కానీ మార్చడం కూడా మంచిదైంది. బికాస్ లేకపోతే చాలా మంది మనోభావాలు దెబ్బతినిపోయాయి వాటికి నాకు తెలిసి. అదొకటి. ఇంకోటి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారా అనుకున్నా ఈ ట్రైలర్ టేసర్. అంత ఏ సర్టిఫికేట్ ఇచ్చే అంత ఏమీ లేదు కదా అనుకున్నా. బికాస్ న్యూడిటీ ఉండదు, వల్గర్ డైలాగ్స్ ఉండవు, కానీ డబల్ మీనింగ్ అడల్టరీ కామెడీ చుట్టే సినిమా మొత్తం జరుగుతుంది. బికాస్ మనకి సిచ్యువేషన్, ఆ సినిమా కోర్ పాయింట్ అనేది మనకి ఈ అడల్టరీ చుట్టూ తిప్పుతుంది. సో దట్స్ వై మనకు అదేంటంటే డబల్ మీనింగ్ లాగా అనిపించేస్తుంది. సో దాని చుట్టూ తిరగడం వల్ల ఈ సినిమాని ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, దానిలో తప్పు లేదు, సో ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ఇది వన్ టైం వాచబుల్ మామ. ఓ 10 సార్లు చూసే మూవీ కాదు, కడుపుబ్బా నవ్వుపోయే కామెడీ కాదు, జస్ట్ అడల్టరీ కామెడీ. సెకండ్ హాఫ్ ల్యాగ్ చేశారు కాబట్టి. అయితే మొత్తానికి ఈ సినిమా ఏంటి ఎలా అనిపిస్తుంది, రేటింగ్ ఏంటి అనుకుంటే, అందరిలాగా మనం పూలు టమాటాలు పుచ్చకాయలు రేట్ స్టార్లు ఇవ్వం, కానీ సినిమా భాషలో నేర్చుకుందామా. బ్లాక్ బస్టర్, సూపర్ హిట్టా ఫ్లాపా, యావరేజా, ఐ మీన్ లైక్ డిజాస్టర్. నా దృష్టిలో ఇది యావరేజ్ ఫిలిం మామ, యావరేజ్ ఫిలిం. మీరు కనుక ఆల్రెడీ మూవీ చూసుంటే మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి మామ. మీకు నచ్చిందా లేదా ఏమనిపించింది మన సినిమా టర్మ్లో. సో ఇది ఇవాళ రివ్యూ ఆఫ్ ది ఫిలిం. సో మన యొక్క వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నాము మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ వరకు. నెక్స్ట్ వీడియో ఉంటాం మామ. బై టాటా.